హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో అందరూ కాంపిటీటర్స్ అందరికీ, సబ్స్క్రైబర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ అనమాట, కృతజ్ఞతలు. ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఇందులో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కాంపిటీషన్ రేసులో ఖచ్చితంగా ఒక 20% ముందుకెళ్తారనమాట. అంత క్షుణ్ణంగా అయితే ఈ వీడియో గురించి చెప్తాను అనమాట. ఈ వీడియోలో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలన్న దాని గురించి అయితే నేను చెప్తాను. ఇది ఒక బెస్ట్ అనమాట. మనం ఏ సబ్జెక్ట్లో ఎక్కడ మనం వీక్గా ఉంటాం, ఎక్కడ ఇంప్రూవ్ చేసుకుంటే మనం వచ్చేసి జాబ్ రావడానికి అవకాశాలను ఇంప్రూవ్ చేసుకుంటాం, ఏ విధంగా చదివితే కాంపిటీషన్లో కట్ ఆఫ్ని క్లియర్ చేయగలుగుతాం అన్న దాని గురించే చెప్తాను. నేను ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నాను, ఎక్కడ తప్పులు చేస్తున్నాం, ఆ తప్పులను ఎలా సరిదిద్దుకోవాలి అన్న దాని గురించి అయితే ఈ వీడియోలో చెప్తాను. మనం చూసుకుంటా ఉంటే మన సిలబస్లో వచ్చేసి మొత్తం టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో రీజనింగ్ వచ్చేసి 30, మ్యాథ్స్ 25, సైన్స్ 25, జీకే 20 క్వశ్చన్స్, మొత్తం కూడా 100 మార్క్స్ అయితే ఎగ్జామ్ జరగడం అనేది జరుగుతూ ఉంటుంది. మనం చూసుకుంటే రీజనింగ్లో అలాగే మ్యాథ్స్లో అందరూ కూడా స్కోర్ చేస్తారనమాట. మ్యాక్సిమం మ్యాథ్స్లో వచ్చేసి రీజనింగ్లో వచ్చేసి 30కి మ్యాక్సిమం అందరూ కూడా 25 to 28 స్కోర్ చేస్తారనమాట. అదే మ్యాథ్స్కి వచ్చేసి దాదాపు కూడా ఎవరైతే ప్రిపరేషన్లో ఉంటారో, ఎవరైతే మామూలుగా ఎస్ఎస్సి సెంట్రల్ వాటికి కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా రాస్తారు కాబట్టి మ్యాక్సిమం వాళ్ళు కూడా ఒక 20 దాకా స్కోర్ చేసే అవకాశాలు ఉన్నాయి. 15 to 25. 15 అనేది యావరేజ్గా చదివి ప్రతి ఒక్కరు స్కోర్ చేస్తారు. 20 అనేది అంటే ఎవరైతే కొంచెం దాని మీద ఎక్కువ ఫోకస్ పెడతారో వాళ్ళు 20కి 25 కూడా స్కోర్ చేసే అవకాశాలు ఉన్నాయి. మ్యాక్సిమం ఈజీ కేసులు చెప్తున్నా, హార్డ్ కేసులు చెప్పట్లే, ఈ విధంగా అయితే స్కోర్ చేస్తారు. రీజనింగ్ మ్యాథ్స్ అనేది ఎవరైతే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటుందో వాళ్ళకే కాకుండా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకు కూడా స్కోర్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మన ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి ఒకవేళ వస్తే మ్యాథ్స్లో ఒక 5 క్వశ్చన్స్ కూడా రావు, ఒక 3-2 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఎవరైతే ప్రాపర్గా ప్రిపేర్ అవుతారో వారు రీజనింగ్ మ్యాథ్స్ రెండింటిలో కలిపి ఈజీగా ఎక్కువ స్కోర్ చేస్తారు. 45+ స్కోర్ చేస్తారు అనమాట. వాళ్ళు ఈజీగా 50 స్కోర్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడైతే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రీజనింగ్ మ్యాథ్స్కి సంబంధించి స్కోర్ చేయటం అనేది ఈజీనే. కరెక్ట్గా ఫోకస్ చేసి సిలబస్ అంతా కంప్లీట్ చేసుకుంటే ఈజీగా స్కోర్ చేయవచ్చు. లో యావరేజ్ ఏమి రాని ఒక స్టూడెంట్ కూడా మంచిగా ప్రిపేర్ అయితే 40+ ఈజీగా పెడతాడు. ఎవరైతే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుండి ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళు 45+ పెట్టవచ్చు అనమాట. ఈ విధంగా అయితే ఉంటుంది. అదే నేనంతా స్కోర్ చేస్తానంటే నాకు వచ్చేసి రీజనింగ్లో 30కి 30 ఎక్కువ సార్లే వస్తాయి. మ్యాక్సిమం టైంలో కూడా నాకైతే మాక్ టెస్టులు రాసినప్పుడు 27 అయితే వస్తాయి అన్నమాట. ఒకవేళ అందులో ఏదైనా ప్రకటనలు, నిర్ధారణలు ఇలాంటివి సంబంధించి వచ్చినప్పుడు 1-2 రాంగ్ అయితే నాకు 27 వరకు వస్తాయి అన్నమాట స్కోర్ నాకు సంబంధించి రీజనింగ్లో. మ్యాథ్స్కు సంబంధించి మోస్ట్ ఆఫ్ ది క్లాస్ 25 చేయను, మ్యాక్సిమం 20 ఆ రేంజ్లో వస్తాయి అన్నమాట స్కోరు. ఒకవేళ ఇందులో 13 వచ్చాయని అనుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకైతే మాక్ టెస్ట్లో 15 to 20 మధ్యలో వస్తున్నాయి అనమాట. 15 అయితే వస్తున్నాయి యావరేజ్గా నాకు. ఈ 27 ఈ 15 వేసుకుంటే మనం 30-42 అయితే వస్తున్నాయి అనమాట. అంటే మ్యాథ్స్ రీజనింగ్లో నాకు సంబంధించి 55కి 42 వస్తున్నాయి. దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తానమాట. మన ఎగ్జామ్కి ఇంకా టైం ఉంది కాబట్టి ప్రిపరేషన్లో ఉన్నాం. నాకు రీజనింగ్లో పెద్దగా ఇబ్బంది ఏం లేదు, మ్యాథ్స్లోనే కొంచెం ఇబ్బంది ఉంది. అది కూడా మ్యాథ్స్ ఇప్పుడు చదువుతున్నాను అనమాట. సైన్స్ కంటే ఎక్కువ నేను మ్యాథ్స్ మీద ఫోకస్ పెట్టాను. ఒక 2-3 మార్క్స్ ఎక్కువ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి నేనైతే 55 స్కోర్ చేయాలని అయితే నేను అనుకుంటున్నాను. మన రీజనింగ్ మ్యాథ్స్కి సంబంధించి ఎట్టాగో రీజనింగ్లో దాదాపు 30కి దగ్గరలోనే వస్తున్నాయి. కొంచెం మంచి షిఫ్ట్ పడితే ఆ రోజు లాజిక్స్ వస్తే 30 కూడా స్కోర్ చేయగలుగుతాయి. కాబట్టి అది 30 ఈ 15 అనమాట. ఒక 45+ స్కోర్ చేయాలనుకుంటున్నాను, 45 వేసుకుందాం. అలాగే మనం చూసుకుంటే సైన్స్ కరెంట్ అఫైర్స్ అనేవి ఈసారి ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. ఎవరైతే ఎగ్జామ్ క్లియర్ చేసుకోవాలనుకుంటారో ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిన ఏదైతే సబ్జెక్టులు ఉన్నాయో అవి కరెంట్ అఫైర్స్ సైన్స్ అనమాట. సైన్స్కి సంబంధించి మనం చూసుకుంటా ఉంటే సైన్స్కు 25 క్వశ్చన్స్ ఉంటాయి. మనం చూస్తూ ఉంటే ప్రతి క్వశ్చన్ కూడా మ్యాథ్స్ రీజనింగ్ చేసేవాళ్ళు ఒక 100 మంది ఉంటే 100 మందిలో 60% మంది మ్యాథ్స్ రీజనింగ్ను బ్రహ్మాండంగా చేస్తారనమాట. 100 మంది ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే మన ఆర్ఆర్బి గ్రూప్ డికి
మ్యాథ్స్ రీజనింగ్ వచ్చిన వాళ్ళు 60% ఉంటారు అనమాట. 60% ఉంటారు, ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు అనమాట. వాళ్ళు ఈజీగా 40+, 45+ స్కోర్ చేస్తారు, ఏది రీజనింగ్లో మ్యాథ్స్లో కలిపి. మరి వాళ్ళని దాటి మనం ముందుకెళ్ళాలంటే మనకున్నది ఏంటి అంటే సైన్స్ అనమాట. సైన్స్, కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉన్నాయో ఇవి ఆ 60% వాళ్ళని దాటి మనం వెళ్ళాలంటే మనకున్నది ఏంటంటే సైన్స్, కరెంట్ అఫైర్స్. ఇవి 2 మెయిన్గా గుర్తుంచుకోండి. సైన్స్లో ప్రజెంట్ అయితే నేను వచ్చేసి స్కోర్ చేసేది ఎంతంటే ఒక 10 to 15 మధ్యలో స్కోర్ చేస్తున్నాను అనమాట. ఈ 10 to 15 అనేది మనం ఎంతకి ఇంప్రూవ్ చేయాలంటే ఖచ్చితంగా దాన్ని 15+కి ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. ఎంత? 15+కి. అప్పుడైతేనే వస్తాయి. శ్రద్ధగా చదివి కాన్సెప్ట్స్ నేర్చుకుంటే మనం ఖచ్చితంగా జనరల్ సైన్స్లో 15, 16 ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు. బ్రహ్మాండంగా నువ్వు మంచిగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా 20 దగ్గరకు కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే అవుట్ ఆఫ్ సిలబస్ అనేవి రావు, బుక్స్లోంచే వస్తాయి. 8th, 9th, 10th బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్షుణ్ణంగా పరిశీలనగా అర్థమయ్యేటట్టు మంచిగా చదివితే, శ్రద్ధతోటి చదివితే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. నాకైతే ఇంప్రూవ్మెంట్ కనిపించింది. నేను ఒకసారి చదివాను జనరల్ సైన్స్లో, మంచిగా 15+ స్కోర్ చేశాను చాలా వాటిలో. కాకపోతే ఇప్పుడు మ్యాథ్స్ మీద ఫోకస్ పెట్టి వాటి రివిజన్ ఆపేయటం వల్ల నాకైతే స్కోర్ తగ్గిందనమాట. నాకైతే ఖచ్చితంగా నమ్మకం ఉంది ఈసారి మనకి సైన్స్ వచ్చేసి నేను 15+ అయితే పెట్టగలుగుతాను ఈసారి ఎగ్జామ్లో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి కంప్లీట్ చేసిన, మళ్ళీ ఇంకోసారి రివిజన్ చేసుకోవాలి. కొన్ని చాప్టర్స్ వదిలేసిన. ఒక బుక్ లేదు నాకు 9th సంబంధించి, ఒక పార్ట్ 2 బుక్ లేదు, దానివల్ల అది కంప్లీట్ చేయలేదు. మిగిలినవన్నీ కంప్లీట్ చేశాను అనమాట. 8th చదవలేదు కానీ 9th, 10th 2 చదివాను. అందులో ఒకటి మన సైన్స్కి సంబంధించిన దాంట్లో 9th పార్ట్ 2 బుక్ పోయిందనమాట. అదొక్కటి చదవలేదు, అది కూడా చదువుతాను. అయితే మనం శ్రద్ధగా చదివితే ఖచ్చితంగా 15 తెచ్చుకోవచ్చు అనమాట. 15+ తెచ్చుకోవచ్చు. అదేవిధంగా కరెంట్ అఫైర్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. పోయినసారి చాలా షిఫ్ట్లలో కరెంట్ అఫైర్స్ 20 అడగటం జరిగింది. 20 మార్క్స్కి 20 మార్క్స్ కరెంట్ అఫైర్స్ అడిగిన షిఫ్ట్లు కూడా ఉన్నాయి. చాలా షిఫ్ట్లు అసలు 15, 10, 20 అట్లా అడగటం జరిగింది అనమాట కరెంట్ అఫైర్స్. లాస్ట్ టైం కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్గా మారాయి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. కాబట్టి సార్ మనం కరెంట్ అఫైర్స్ని కూడా ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుని కరెంట్ అఫైర్స్ని కూడా జనవరి నుండి ప్రిపేర్ అవుదాం. జనవరి నుండి ఏమైనా అవార్డులు వచ్చినాయి అంటే అర్జున అవార్డులు, పురస్కారాలు, మన జరిగిన IPL, వీటన్నిటిని కూడా మన జరిగిన ఎలక్షన్లు, అవన్నీ కూడా గుర్తుపెట్టుకొని బాగా బ్రహ్మాండంగా ప్రిపేర్ కావాలి. ఇప్పుడు FIFA వరల్డ్ కప్ నడుస్తుంది, ఇవన్నీ కూడా ప్రిపేర్ అవ్వాలి. ఈ విధంగా ప్రిపేర్ అయితే మనకి జనరల్ సైన్స్లో 20కి 20, కరెంట్ అఫైర్స్లో 20కి 20 కూడా అడగటం జరుగుతుంది అనమాట. మనకు వచ్చేసి కనీసం ఒక 5 నుండి 10 మధ్యలో పెట్టాలి. 10 పెడితే బ్రహ్మాండంగా ఉంటుంది. 5 పెట్టామనుకుందాం. మ్యాథ్స్ రీజనింగ్లో కలిపి మనం ఒక 50కి 55కి 50 తెచ్చుకున్నాం అనుకోండి. 55కి 50 లేకపోతే 45 ఆ విధంగా తెచ్చుకున్నాం అనుకోండి. మన మ్యాథ్స్లో వచ్చేసి 20 తెచ్చుకుందాం. 20 అనుకుంటే అందులో 45, మ్యాథ్స్లో 20, రీజనింగ్లో 30 అనుకుందాం. 30కి 30 అయితే 50 అవుతాయి. ఒకవేళ అటు ఇటు అయినా, ఒకవేళ మ్యాథ్స్ కొంచెం టఫ్ వచ్చింది అనుకుంటే రీజనింగ్లో 30 అలాగనే ఉంచి మ్యాథ్స్లో ఒక 15 అనుకుంటే 45 అవుతాయి అనమాట. అంటే 45 to 47 రేంజ్లో అనుకుందాం. మనం జనరల్ సైన్స్లో వచ్చేసి 15 to 20 మనం అయితే గెయిన్ చేసుకోవాలన్నమాట. 15 to 20 గెయిన్ చేసుకోవాలి. అదేవిధంగా మనకు వచ్చేసి ఏదైతే ఉందో మన కరెంట్ అఫైర్స్లో మ్యాక్సిమం 5 to 10 ఆ విధంగా స్కోర్ చేయాలంటే ఒక దాంట్లో తక్కువ, ఒక దాంట్లో ఒకవేళ మ్యాథ్స్లో మీరు వీక్ ఉంటే ఒక మ్యాథ్స్లో ఒక 5 మార్క్స్ తక్కువ వస్తే కరెంట్ అఫైర్స్లో ఒక 5 మార్క్స్ పెంచుకోవటమా, మళ్ళీ లేకపోతే సైన్స్లో ఒక 5 మార్క్స్ పెంచుకోవటమా. అంటే ఒక దగ్గర పెరుగుతున్నాయంటే ఒక దగ్గర తగ్గినా పర్లేదు, ఒక దగ్గర తగ్గినాయంటే ఒక దగ్గర పెరిగినా పర్లేదు. అంటే ఒకవేళ మీరు వీక్ ఉంటే మ్యాక్సిమం అన్నింటిలో కూడా టాప్ స్కోర్ చేసే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే కట్ ఆఫ్స్ అనేవి రీసెంట్ మనం చూసుకుంటే కట్ ఆఫ్స్ అనేవి అయిపోతున్నాయి. కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలి. మనకు వచ్చేసి దాదాపు 70 టార్గెట్ పెట్టి చదువుకోండి. 70 టార్గెట్ పెట్టి చదువుకోండి. ఏవైతే కేటగిరీ వైజ్ కట్ ఆఫ్లో కొంతమందికి తక్కువ ఉంటుంది, కొంతమందికి ఎక్కువ ఉంటుంది. అందరూ 70+ టార్గెట్స్ పెట్టి చదువుకుంటే మనకే మంచిది అనమాట. ఒకవేళ తక్కువ ఉన్నప్పుడు కూడా మీకు ఈజీగా కట్ ఆఫ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. మీరు తక్కువ అంటే ఇప్పుడు మన SC ST కేటగిరీస్లో
65+ వస్తే చాలని, అంటే ఇంత మట్టుకు మనకైతే రాలేదు అంటున్నారు. 65+ అంటే మనం మ్యాథ్స్ రీజనింగ్లో కలిపి ఒక అందులో 30 ఇందులో 15 అంటే 45. అదేవిధంగా మనకి సైన్స్లో ఒక 15 తెచ్చుకుంటే 60 అవుతాయి. కరెంట్ అఫైర్స్లో ఒక 5 తెచ్చుకుంటే 65. ఈ విధంగా అయితే ఉంటాయి. కాబట్టి మంచిగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా తప్పకుండా ప్రతిఫలం అయితే ఉంటుంది. ఈ విధంగా చెప్పినట్టు ప్రిపేర్ అయ్యి దాదాపు జనరల్ సైన్స్ని, కరెంట్ అఫైర్స్ని అవాయిడ్ చేయకుండా చదవటం వల్ల ఏమవుతుందంటే మనకి కట్ ఆఫ్స్ వచ్చేసి ఎంత ఉన్నా కూడా మనం ఖచ్చితంగా క్లియర్ చేయగలుగుతాం. 70 అయితే టార్గెట్ పెట్టుకొని చదవండి. 70 టార్గెట్ పెట్టి చదువుకుంటేనే మనకి 65 అనేది వస్తాయి. అదేవిధంగా నేను చెప్పే ఇంకో బెస్ట్ టిప్ ఏంటంటే, ఎవరికైతే మంచి స్కోర్ వస్తున్నాయో మాక్ టెస్ట్లల్లో టెక్స్ట్ బుక్లో రాస్తూ ఉంటారు కదా స్కోరు, ఎవరికైతే 45 అంటే 55, 60 ఈ విధంగా వస్తున్నాయో వాళ్ళు అనేది మార్క్స్ని నెగ్లెక్ట్ చేయండి. ఎందుకంటే మీరు ఎంత రాసినా 55, 60 రేంజ్లోనే ఉంటారు. అలా ఎక్కువ టెస్టులు రాయకుండా ఏం చేయండి అంటే, మీరు సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి చూడండి. మనం ఇన్ని టెస్టులు ఒక 3 టెస్టులు రాసినప్పుడు ప్రతి టెస్టులు కూడా 55, 60 మధ్యలోనే వస్తున్నాయంటే దాని అర్థం ఏంటంటే ఏదో ఒక సబ్జెక్ట్లో వీక్ ఉన్నామని. ఒకవేళ సైన్స్ అయితే ఆ సైన్స్ రివిజన్ చేయండి. మనం ఎన్ని మాక్ టెస్టులు రాసినా మన సబ్జెక్ట్ అనేది ఇంప్రూవ్ కాదు. మనం చదివితేనే ఇంప్రూవ్ అవుతుంది. సబ్జెక్ట్ ఇంప్రూవ్ అయినప్పుడే మనకు మార్క్స్ కూడా పెరుగుతాయి. కాబట్టి మెయిన్ ఫోకస్ అంతా కూడా చదివి సబ్జెక్ట్ని క్లియర్గా కంప్లీట్ చేయడం మీద, దాన్ని రివిజన్ చేయడం మీద ఫోకస్ పెట్టండి. తప్పకుండా ఈసారి అయితే జాబ్ వచ్చే అవకాశాలు మనకే ఉన్నాయి. ఈ ఎగ్జామ్ కూడా ఆగస్టులో జరుగుతుందని అంటున్నారు. కాబట్టి శ్రద్ధగా ప్రిపేర్ అవ్వండి. ఎవరైతే ఇంతవరకు ఈ వీడియోని చూసారో, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ హిట్ చేయండి. అలాగే పక్కన ఉన్న సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఖచ్చితంగా వాటికైతే రిప్లై ఇస్తాను.